కోరా ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. ఇందులో హక్కులు చట్టాలు అనే విషయం పైన మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. హ్యూమన్ రైట్స్ గురించి చాలా తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ రోజున హ్యూమన్ రైట్స్ గురించి ఆలోచించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, దానికోసం పనిచేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. నిజం అవసరం. వాళ్ళు గుర్తించారు ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా సంచరించే హక్కు ఉంది, సమార్థం కోరే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. అందుకని కరెక్ట్. అందులో ప్రజాస్వామికంలో చాలా 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 ముఖ్యం. ఇదేమి సైనిక పాలన కాదు, నియంత్రిత పాలన కాదు, ఏమి కాదు. మరి ప్రజాస్వామ్యం అనేది స్వేచ్ఛతో కూడుకున్నది. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల పాలన. ఆ ప్రజల పాలనలోనే ప్రజలకే సరైన వాక్ స్వాతంత్ర్యం లేకపోతే, సభా స్వాతంత్ర్యం లేకపోతే ఎలాగా? ప్రజాస్వామ్యమే అర్థమైంది. ప్రజల చేత, ప్రజలకు, ప్రజల పాలన. కానీ అక్కడే ప్రజలకి ఏ రకమైన అవకాశాలు లేకుండా, స్వాతంత్ర్యం లేకుండా, వాళ్ళు తగిన రక్షణ లేకుండా తయారయ్యే పరిస్థితి. అక్కడే మానవ హక్కులు వస్తున్నాయి. ప్రజాస్వామికంలో మానవ హక్కుల కోసం ఎందుకు పోరాడుతున్నారంటే, ప్రజాస్వామ్యం ఏ వ్యక్తి స్వామ్యం కాదు, ఏ ఒక్క పార్టీ స్వామ్యం కాదు, ఇదేం సైనిక పాలన కాదు, ప్రజల పాలన. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల పాలన. ప్రజల పాలన అంటే ప్రజల పాలన అయినప్పుడు, ప్రజల కోసం పాలన అయినప్పుడు, ప్రజల చేత పాలన అయినప్పుడు ఈ మానవ హక్కులన్నీ వస్తాయి. అందుకే ఏంటిగా మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ప్రకారంగా మానవ హక్కులు రకరకాలుగా ఇవ్వడం జరిగింది. అండ్ హ్యూమన్ రైట్స్ అని పేరు లేదు, కానీ ఫండమెంటల్ రైట్స్ అని పేరుతో మన రాజ్యాంగం లేదు. ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ సంఘం ఏర్పడింది. దాంట్లో అలాగే ఆ సంఘంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సొసైటీలో ఉండే దాని ఎవరి మెంబర్స్ అని మనం కింద ఎపిసోడ్ తీసుకున్నాం. ఇప్పుడు తెలిసేంటే ఈ సంఘం విధులేంటి అసలు, ఎలా ఇక్కడికి వచ్చి విచిత్రంగా చూడండి. ఇది మానవ హక్కుల సంఘం ప్రధాన విధులు ఈ కింద విధంగా ఉంటాయండి. ఒక ప్రభుత్వోద్యోగి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటం లేక మానవ హక్కుల ఉల్లంఘనను నిరోధించడంలో ప్రభుత్వోద్యోగి నిర్లక్ష్యంగా ఉండటం జరిగిన సందర్భాల్లో ఆ ప్రభుత్వోద్యోగిపై విచారణ జరపటం. ఏమిటి విధులేంటి? ప్రభుత్వోద్యోగులు ఏంటండి? ఏదైతే శాసనం చేయబడిందో ఆ శాసనాన్ని అమలుపరచాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉంటుంది. ఆ గవర్నమెంట్ ఆ యాక్ట్ని ప్రజల కోసం చేసినట్టు యాక్ట్ని అమలుపరచకపోతే ఉల్లంఘనే కదా. అలాంటప్పుడు ఆ ప్రభుత్వ ఉద్యోగి మీద మనం యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది, కోర్టును కూడా కోరడం జరుగుతుంది. అంచేత ఈ మానవ హక్కుల ఉల్లంఘనలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగి ఎవడైనా మానవ హక్కుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరించినట్లయితే లేదా మానవ హక్కులకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లయితే అతని మీద యాక్షన్ తీసుకొని అడిగితే దాని మీద తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే జైళ్ళు మొదలైన వాటిని సందర్శించడం, అక్కడ ఉన్న స్థితిగతులను పరిశీలించడం. జైళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మానవ హక్కులు ఉంటాయండి. జైళ్ళలో పెట్టేది మాత్రాన మానవ హక్కులు లేకపోతాయని కాదు, లేకుండా పోతాయి కదా. వాళ్ళకు కూడా మానవ హక్కులు ఉన్నాయి. వాళ్ళకు కూడా కొంత సరిగ్గా భోజనం కావాలి, సరి వసతి కావాలి. అంతే జైల్లో పెట్టాం కన్నా నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా, వాళ్ళ కర్కశంగా, వాళ్ళ ఒక నేరస్తులేని కర్కశంగా వ్యవహరించడానికి వీలు లేదు హ్యూమన్ రైట్స్. అంచేత ఆ జైలు మిమ్మల్ని వాటి సందర్శించి ఎలా జరుగుతున్నాయి, వీళ్ళకి రక్షణ ఎలా ఉంది, ఏమిటనేది, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, షెల్టర్ ఎలా ఉంది, వాళ్ళ ఎలా జైల్లో ప్రవర్తన ఎలా ఉంది, అక్కడ జైల్లో ఉన్న ఆ ఉద్యోగుల పరివర్తన ఎలా ఉంది కూడా పరిశీలించడం. అలా టెర్రరిజం సహా మానవ హక్కులకు ప్రతిబద్ధంగా పరిణమించిన అంశాలను సమీక్షించడం. టెర్రరిజం ఉన్నట్టు దేశంలో అది ఏ రంగా మానవ హక్కులు పరిశీలన చేస్తున్నాయి, ఏ రంగా బాధాకరంగా మారే టెర్రరిజం వల్ల అనేది కూడా పరిశీలించడం. ఈ అంశాల గురించి, ఇతర అనుబంధ అంశాల గురించి కూడా ఈ సంఘం విచారణ జరుగుతున్నమాట. ఈ ఫిర్యాదులపై విచారణ ఎలా జరుగుతుంది? ఎవరైనా ఫిర్యాదు చేస్తారు కదా, ఇలాగా పలానా గవర్నమెంట్ ఎంప్లాయీ ఈ రంగా చేశారు ఫిర్యాదు చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘనపై ఫిర్యాదు చేయబడినప్పుడు ఆ ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం అందజేయవలసినగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, లేక కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, లేక ఉల్లంఘనతో సంబంధమైన మరేదైనా సంస్థను కానీ కోరవచ్చు. ఫలానా డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఇలా నిర్దాక్షిణ్యం వ్యవహరించాడు, నిర్లక్ష్యం వ్యవహరించాడు, అతని మీద అసలు ఏమాత్రం యాక్షన్ తీసుకోవాలని చెప్పి పెట్టినట్టు వెంటనే ఆ సంస్థకి రాసి
ఈ మా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఉందే తెలుసుకోవడానికి దానికి హక్కులు ఉన్నాయి. నిర్దేశిత వ్యవధిలో కోరిన సమాచారం రానట్లయితే కోరింది మాకు కావాలండి మీరు ఒక 15 రోజుల్లో నాకు సమాచారం ఇవ్వాలని ఆ సంస్థ కోరినట్లయితే అది ఓపోయినట్లయితే కమిషన్ విచారణ ప్రారంభిస్తుంది. ఇంకా కమిషన్ వెళ్ళి విచారణ చేస్తుంది. హ్యూమన్ రైట్స్ సంబంధించిన కమిషన్ ఉంటుంది, 10 మెంబర్స్ కమిటీ వేస్తారు. ఆ కమిటీ వెళ్ళి దానికి విచారణ చేస్తుంది. లేక ప్రభుత్వం నుండి కానీ ఇతర సంస్థల నుండి కానీ కోరిన సమాచారం అందినప్పుడు ఆ సమాచారం సంఘం పరిచయం ఒకవేళ సమాచారం ఇచ్చిననుకోండి అప్పుడు ఎంత ఇదిగా ఇతని మీద నిర్లక్ష్యం వ్యవహరించడం జరిగితే ఇది ఎంతవరకు నిజం ఏంటని పరిచయం. ఫిర్యాదుపై విచారణ జరపనవసరం లేదనుకుంటే ఫిర్యాదుపై విచారణ జరగదు. ఎవరైనా ఫిర్యాదు చేసి సరైనది కాదు, దీని మీద విచారణ అవసరం లేదని ఒకవేళ ఫీల్ అయింది అనుకోండి, హ్యూమన్ రైట్స్ ఇది సరైన ఫిర్యాదు కాదు, ఇది ఏదో పెట్టారు అంతే అని ఒక ఆవేశాలు పెట్టింది అనుకుంటే ఇంక దాని విచారణ కూడా చేయదు. వచ్చిన ప్రతి విచారణ మీద తప్పకుండా చేయాలి లేదు. కొన్ని ఏదో ఆవేశంలో పెట్టారు, కోపంతో పెట్టారు, వ్యక్తిగత కోపంతో పెట్టారు, అది సరిగ్గా లేదనుకుంటే అది నిజంగా విచారణకు అవసరం లేదంటే పక్కన పెట్టేచ్చు. అది కూడా ఉంది. ప్రతి చేయాలి. అలాగే ఫిర్యాదుల అంశం విచారణ ఏమైందంటే సంఘం భావించినట్లయితే విచారణ ప్రారంభిస్తుంది. ఇన్వెస్టిగేషన్ కావాలంటే తప్పకుండా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు నేను వెంటనే విచారణ ప్రారంభించవచ్చు. ఫిర్యాదు వచ్చింది ఇవాళే విచారణ మొదలెట్టచ్చు. ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వం వివరణ కోరకుండానే ఎటువంటి ఫిర్యాదు లేకపోయినా తనకు తనగా విచారణ చేపట్టి సందర్భం కూడా ఇదే నియమిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పవసరంలా ఈ విచారణ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన సొసైటీలోని సంఘం వాళ్ళు వ్యక్తులు వెళ్ళి ప్రభుత్వం చెప్పగానే వెళ్ళిపోయి కూడా డైరెక్ట్గా అక్కడ విచారణ జరపడానికి అవకాశం ఉంది. చూడండి, హ్యూమన్ రైట్స్కి ఇంత పవర్స్ ఇచ్చారు వాళ్ళు. విచారణకు సంబంధించి సాక్షుల విచారణ, డాక్యుమెంట్లు సమన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా సివిల్ కోర్టుకు సమానంగా ఉంటాయి. కొన్ని అంశాలకు సంబంధించి క్రిమినల్ కోర్టుకు కూడా సంబంధించి అంతేగా. అంటే ఈ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్కి సివిల్ కోర్టుకి ఎన్ని హక్కుల్లో ఉంటాయి, అధికారాలు ఉంటాయో, క్రిమినల్ కోర్టుకి ఎన్ని అధికారాలు ఉంటాయి, అన్నీ కూడా వీళ్ళకి కూడా అది చేయడానికి అవకాశం ఉంది. కమిషన్ పని సలహాలు ఇవ్వటమే అయితే ఒకటి తెలుసుకోవాల్సిందంటే ఒక కమిషన్ వేస్తారు, ఇన్వెస్టిగేషన్ కమిషన్. ఫలానా ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదుని మీరు వెళ్ళి చేసిరండి. హ్యూమన్ కమిషన్కి వచ్చింది, హ్యూమన్ రైట్స్ సంబంధించిన కమిషన్ ఉందిగా, నేషనల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉంది. ఆ కమిషన్ చివరికి ఎంత చూడండి, ఇంకా వచ్చింది ఫిర్యాదు చేసాం, మీరు ఫిర్యాదు చేసాం, అక్కడ కమిషన్ వెళ్ళేది. ఈ విచారణ పూర్తయిన పిదప ఒక అంశంలో లేక మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కమిషన్ భావించినట్లయితే సంబంధిత ప్రభుత్వంపై తగు ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టాల్సినగా ప్రభుత్వానికి సూచన చేయవచ్చు, లేక ప్రభుత్వానికి తగు సూచనలు చేయవలసినగా అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టు లేక హైకోర్టుకు కోరవచ్చు. ఇక హ్యూమన్ బాగుంది, వీళ్ళు కమిషన్ చేస్తారు. కానీ వీళ్ళకి ఎవరైతే నిందితుడు ఉన్నాడో, ఈ బాధితుడు కోరాడు, బాధితుడు నాకు ఇలాంటి నా ఉల్లంఘన జరిగింది, హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన జరిగింది, ఈ రంగాన్ని సఫర్ అయ్యాను అని బాధితుడు అంటే విచారణ జరిపి ఆ నిందితుడి మీద యాక్షన్ తీసుకోవడం మాత్రం వీలు లేదు. ఎంతవరకు ఉంది హ్యూమన్ రైట్స్ కమిషన్కి? ఎంతవరకు ఉంది హ్యూమన్ రైట్స్కి? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పవర్ ఎంతవరకు ఉంది? విచారణ జరిపి ప్రభుత్వానికి మీరు సదరు ఉద్యోగి పైన యాక్షన్ తీసుకోండి అని చెప్పడం వరకే పవర్, అంతకని లేదు. అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, మనకు బాగా చేసేస్తుంది, ఏదో చేస్తుంది, యాక్షన్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటు. అలాగే ఏం చేస్తుంది, ప్రభుత్వానికి వినరిస్తుంది. ఈ రకంగా దాంట్లో అన్యాయం జరిగింది, ఈ వ్యక్తికి అన్యాయం జరిగింది, ఈ రకంగా చేయడం జరిగింది, అతను తగిన విధంగా చేయాల్సింది చేయవలసిందని చెప్పచ్చు. అలా కోర్టుకు కూడా విన్నవిస్తుంది, అంతే. దీనికి మాత్రం ఇతరత్ర శిక్ష విధించేది కానీ ఇంకోటి కానీ హక్కు లేదు. ఆ సదరు ఉద్యోగిని సస్పెండ్ చేసే హక్కు లేదు. ఇక్కడ నీరు గారిపోయింది. ఇంత హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క పవర్స్ అన్నీ ఇక్కడ నీరు గారిపోతాయి. అంతవరకు విచారణ చేస్తారు, కూర్చుంటారు, అన్నీ రాస్తారు, చివరికి మాత్రం రిజల్ట్ ఏంటి? గుండు సున్నా. అది హ్యూమన్ రైట్స్ కమిషన్. దీనికి పవర్స్, కమిషన్ కూడా పవర్స్ ఇవ్వాలి. మరి ఇన్వెస్టిగేషన్ చేసింది కానీ లేదు. అంత అయిపోయాక ప్రభుత్వానికి వినిస్తారు, ప్రభుత్వం తీసుకుంటే లేదు ఊరుకుంటుంది, పక్కన పారేయచ్చు.
ఎంత విచారణ చేసినంత కూడా ఆ రిపోర్ట్ అంతా పక్కన పెడుతుంది. అలా కోర్టుకు పెడితే కోర్టు కూడా ఏదో చేసి పక్కన వచ్చేసేసి ఆ దీంట్లో బాధితులకి లేక బాధితుల కుటుంబాలకి పరిహారం చెల్లించినగా ప్రభుత్వానికి చెప్పవచ్చు. అంటే దీంట్లో హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క పని ఏంటంటే సలహాలు ఇవ్వడమే, అంతేగాని ఎలాగా కూరలు లేని పాములాగా ఉంటుంది. కూరలు లేని పాము కరిచినా ఏమి ఉండదు కదా, నథింగ్. ఇక సైనికుల అత్యాచారాలు కమిషన్ సైనికులు కూడా చాలా అత్యాచారం చూస్తున్నాం. సైనికులు వస్తుంటారు, ఆ ఎక్కడైతే సైనికులు కాపలా కాస్తున్నారో బోర్డర్స్లో అక్కడ అక్కడ ఉన్న వ్యక్తుల మీద ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతుంటే చాలా కామన్ అండి. మన బోర్డర్లు ఉన్నాయి, మనకి దేశాల మధ్య బోర్డర్లు ఉన్నాయి, అక్కడ సైనికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సైనికులు రకరకాల అకృత్యాలు చేస్తుంటారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇస్తుంటారు, ఆ ఇళ్లలో వాళ్ళ మీద చేస్తుంటారు, అక్కడ చేస్తుంటారు అలాగా. కానీ అలాంటి విషయాల్లో మరి వీళ్ళు పెడతారు, కొంతమంది హ్యూమన్ రైట్స్ వెళ్తారు. సైనిక దళాలకు చెందిన వారు మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడినట్టు సమాచారం అందినప్పుడు విచారణ జరిపే అధికారం కమిషన్కు లేదు. తనకు అందిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పంపి రిపోర్టు కోరుకుతుంది. రిపోర్ట్ అయిన తర్వాత తన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ సూచనలు కేంద్ర ప్రభుత్వం అమలుపరచవచ్చు, లేకపోతే పక్కన పడేయచ్చు, అంతకని ఇదండి. అంతే సైనికుల మీద ఇటువంటి ఐడియానికి లేదు. ఇక రాష్ట్ర కమిషన్ ఉంది. ఇంతవరకు మనం నేషనల్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి రాష్ట్ర హ్యూమన్ రైట్స్ స్టేట్ కమిషన్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రం ఒక మానవ హక్కుల సంఘాన్ని నియమించుకుంటుంది. రాష్ట్ర మానవ హక్కుల సంఘం నిర్మాణం కూడా జాతీయ మానవ హక్కుల సంఘం లాగానే ఉంటుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి చైర్పర్సన్గా ఉంటారు. హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి జిల్లా న్యాయమూర్తి లేక జిల్లా న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి, మరి ఇద్దరు మానవ హక్కుల గురించి బాగా తెలిసినవారు సంఘ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు గవర్నర్ వారిని నియమిస్తారు. భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని 3వ జాబితాలోని అంశాలపై మాత్రమే రాష్ట్ర కమిషన్ విచారణ జరపగలరు. ఇక ప్రత్యేక కోర్టులు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు సత్వర పరిష్కారానికై ప్రతి జిల్లాలో ఒక సెషన్ కోర్టును మానవ హక్కుల కోర్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు మన ఇస్తున్న కమిషను అది అమలుపరచడానికి చేయడానికి ఓ ప్రత్యేక కోర్టు పెట్టడం కూడా పెట్టిందండి. ప్రతి జిల్లాలో కూడా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దాని నుంచి విచారణ జరిపి తగిన తీర్పులు ఇవ్వడానికి కోసం మానవ హక్కులకు సంబంధించడానికి ఒక ప్రత్యేక కోర్టు ప్రతి జిల్లాలో కూడా పెట్టడానికి ప్రొవిజన్ ఉంది. కానీ ఎంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది ఇక తెలియదు, మనం తెలుసుకోవాలి. మొత్తం మీద సమీక్షించుకుంటే కేంద్ర మానవ హక్కుల కమిషన్ కానీ లేదా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కానీ నేరస్తులను శిక్షించే అధికారం లేదు. కమిషన్ సూచనలను రాష్ట్ర ప్రభుత్వం కానీ లేక కేంద్ర ప్రభుత్వం కానీ విధిగా అమలు చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకండి ఈ కమిషన్లు? అయితే కొంతైనా కొన్ని సందర్భాల్లో స్పందిస్తారు, కొంతైనా ఏదో జరుగుతుంది అనుకో, లేదా ప్రభుత్వం తన పనులు అసలు పట్టించుకోదు. ప్రభుత్వానికి ఎన్నో పనులు ఉంటాయి, ఆ పనులు మానవ హక్కుల ఉల్లంఘన చెప్తే అంత చేయలేకపోతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం వీళ్ళు చెప్పిన ఇంప్రెస్ చేయడం దాన్ని బట్టి ప్రభుత్వం దాని మీద చర్య తీసుకోవచ్చు. అన్నిటి మీద తీసుకోవడం లేదు, కానీ కొన్ని చర్య తీసుకోవచ్చు. అంచేత అస్సలు పనిచేయదు జీరో మొత్తం అని అనలేం, కానీ కొన్నింటి విషయం మాత్రం జరుగుతుంది. అందుకని మానవ హక్కుల కమిషన్ అవసరమే. ఎందుకని అన్నిటి మీద కానీ ప్రతీదిని పక్క దూసి పెట్టేది, ప్రతీది పక్క పడేది, కానీ కొన్నిటి మీద జరుగుతుంది కనుక మానవ హక్కుల కమిషను ప్రతిభావంతంగా పనిచేయాల్సిందే, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాల్సిందే, చేసేది అవుతుంది. మరి ఇంకా ఈ పౌర హక్కుల రక్షణ ఏంటి, చట్టం ఏంటి అంటే ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1954 ఉంటుందండి. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవు మరి, నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.